కాంగ్రెస్ లో క్యాబినెట్ రేస్ మొదలైంది. పోటీలో రెడ్డి, మున్నూరు కాపు కులాలు ముందు వరుసలో నిలిచాయి. మంత్రి పదవి ఇవ్వకపోతే రిజైన్ చేస్తానని మల్రెడ్డి రంగారెడ్డి చెప్తుంటే ఈసారి మంత్రివర్గంలో మా వాళ్లకు చోటు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు మున్నూరు కాపులు. తెలంగాణ కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేస్తుంది. సామాజిక వర్గాల వారీగా బెర్తులు కేటాయించాలని ప్లాన్ చేస్తుంది. కొత్తగా 6గురికి అవకాశం ఉండడంతో ఈసారి విస్తరణలో ఖచ్చితంగా అవకాశం దక్కించుకోవాలని నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తమకు చోటు ఇవ్వాలంటూ నేతలు డిమాండ్ చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో గెలిచిన ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యేను తానేనని, కాబట్టి తనకు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందన్నారు ఇబ్రహీపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. సామాజిక వర్గాలను పరిగణలోనికి తీసుకుని తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు రంగారెడ్డి. రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి ప్రజా సమస్యల మీద మాట్లాడడం కోసం గతంలో ఉన్న 6 మందిలో కనీసం గెలిచినలో రంగారెడ్డి గ్రేటర్ హైదరాబాద్లో పరిధిలో నేను ఒక్కరిని గెలిచినాను. తప్పకుండా నాకు మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇస్తుంది మా అధిష్టాన వర్గం అని మాత్రం చెప్పిన. నేను ఒకవేళ ఎక్కడైనా సామాజిక వర్గాలకు నిజంగానే న్యాయం జరుగుతలేదు అనుకుంటే అప్పుడు తప్పకుండా జిల్లాకు అన్యాయం చేయొద్దు. 2 జిల్లాలు ఉన్నాయి, 2 జిల్లాలలో ఒక్కడనే ఉన్నాను కాబట్టి ఒకవేళ అవసరమైతే సామాజిక సమీకరణలు కుదరకపోతే నేనే మీరు ఎవరిని గెలిపిమంటే అధిష్టాన వర్గం ఎవరిని గెలిపిమంటే వాళ్ళని గెలిపిస్తా అని చెప్పిన. ఈసారి కేబినెట్ లో తమ కులానికి ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు మున్నూరు కాపులు. పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ ఇంట్లో భేటీ అయ్యారు మున్నూరు కాపు నేతలు. తెలంగాణలో తమ కులం బలమేంటో చూపించేందుకు సభలు, సమావేశాలు పెట్టాలని నిర్ణయించారు. తమ కులానికి కేబినెట్ లో బెర్తు కేటాయించడంతో పాటు ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ పదవిని కూడా ఇవ్వాలని కోరుతున్నారు నేతలు. 10-15 రోజుల లోపల బహిరంగ సభ పెద్ద ఎత్తున మా స్ట్రెంత్ ఎంత ఉన్నదో చూపించడానికే మా ఉద్దేశం. కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేయాలని పలువురు కాపు నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇతర కులాల నుంచి కేబినెట్ లో బెర్తు కోసం అధిష్టానానికి వినతులు వెల్లువెత్తుతున్నాయి. అయితే కాంగ్రెస్ నాయకత్వం 6 బెర్తులను ఎవరితో భర్తీ చేస్తుందో చూడాలి మరి.